Hi everyone, welcome to my channel Idea of Bliss. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పాలక్ రైస్. పాలక్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు 2 కట్టలు పాలకూర, అల్లం వెల్లుల్లి, 5 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర, 7-8 లవంగాలు, 4 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, అలాగే 2 ఇంచీల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం ఎండు కొబ్బరి. చిన్నగా ముక్కలుగా తరుక్కున్న 1 క్యారెట్, జీడిపప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అందులో కడిగి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 500 గ్రాముల రైస్ చేయడానికి సరిపడా ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, జీడిపప్పులు ఫ్రై అయ్యాక క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూరని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పాలకూర ఫ్రై అవుతుంది కదా, ఇందులో 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు పాలకూరని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న 500 గ్రాముల సోనా మసూరి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి నేను అరగంట ముందు నానబెట్టుకున్నాను. సో యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. పాలకూర పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలా కలుపుకోవాలి. రైస్ కొంచెం ఫ్రై అయ్యాక
అందులో 1 లీటర్ నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్ 500 గ్రామ్స్ తీసుకున్నాను కదా, సో 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 10 to 12 మినిట్స్ లేదా మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్, హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేశాక 10 మినిట్స్ అయ్యి చల్లారింది. సో ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. చూసారా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. కుక్కర్ లిడ్ తీసాక కూడా ఒక 10 మినిట్స్ అలా గాలికి ఆరనిస్తే రైస్ విడివిడిగా ఇంకా బాగుంటుంది. సో కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే బాగా వస్తుంది. సో పాలక్ రైస్ రెడీ. దీన్ని కర్డ్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ ఈజీ రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.